హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు అయితే డైలీ క్విజ్లో భాగంగా వీక్ 2 వీడియో అయితే మనం ఈరోజు చేయబోతున్నాం. దీంట్లో ఇక్కడ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్విజ్ ఏదైతే ఉందో అవైతే ఈ వీడియోకి రిలేటెడ్. ఈ వీడియో లింక్ నేను మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఈ క్విజెస్ మనం ఏ లెసన్ నుంచి తీసుకున్నామంటే ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ 6th క్లాస్ సోషల్ స్టడీస్లో లెసన్ నుంచి మనం ఆ చాప్టర్ నుంచి అయితే మనం ఈ క్విజెస్ని చూస్తున్నాం. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మేజర్ ల్యాండ్ ఫామ్ అన్నాడు. అంటే వీటిలో ఈ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు: మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, రివర్స్ అనేసి. వీటిలో ఈ 4లో మేజర్ ల్యాండ్ ఫామ్స్ కానివేంది అని అడుగుతున్నాడు. మనం ఆ వీడియో చూస్తే కనుక, పార్ట్ 1 వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చూస్తే కనుక అక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ ఇవి మేజర్ ల్యాండ్ ఫామ్స్ అని. ఆన్సర్ అయితే డి, రివర్స్ మేజర్ ల్యాండ్ ఫామ్ కాదు. బట్ మనకు ఆన్సర్ తెలుసు కానీ దానికి కాన్సెప్ట్ అర్థం అవ్వలేదా? సో మనం నీట్గా చూసుకుంటే ఇక్కడ మౌంటైన్స్ కానీ, ప్లెయిన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ ఇవన్నీ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అయినవి. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఇక్కడ మనకి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అని 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. అవి మనం ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏమంటే భూమి లోపల జరిగే మార్పుల వల్ల ఏర్పడిన ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేజర్ ల్యాండ్ ఫామ్సే. ఈ మౌంటైన్స్ అనేవి ఏంటి, ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అని ఒకటి ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం నీట్గా వేరే వీడియోస్లో. సో ఇక్కడ టెక్టోనిక్ ఫోర్స్ వల్ల ఫామ్ అయినవి మౌంటైన్స్. ఈ ప్లాట్యూస్ ఎలా ఫామ్ అయ్యాయి? వోల్కానిక్ ఆరిజిన్ నుంచి. మనకి భూమిలో వోల్కెనోస్ ఏర్పడినప్పుడు ఏదైతే లావా బయటకు వస్తుందో, ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే, ఇక్కడ ఇట్లా ఏదో ఫోర్సెస్ వల్ల మనకి ఇవి కన్వర్జెంట్ ఫోర్స్, డైవర్జెంట్ ఫోర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇట్లా ఈ సైడ్కి వెళ్ళిపోతుంటే ఇవన్నీ డైవర్జెంట్ ఫోర్సెస్ అంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి వోల్కానో ఫామ్ అయిందనుకో, ఈ వోల్కానో నుంచి లావా ఏదైతే బయటకు వస్తుందో అదంతా ఎక్కడికి వస్తుంది? ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తుంది. ఇలా ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చి ఎర్త్ సర్ఫేస్ కన్నా ఎక్కువ హైట్లో ఇది ఎర్త్ సర్ఫేస్ యాక్చువల్గా. బట్ ఈ ఎర్త్ సర్ఫేస్ కన్నా ఎక్కువ హైట్లో లావా అంతా ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఈ లావా అంతా ఫామ్ అయిపోయి ఏర్పడినవే ఇవి ఎక్కువ ప్లాట్యూస్. ఈ ప్లాట్యూస్ అనేవి ఎక్కువ వోల్కానిక్ ఆరిజిన్ నుంచి ఫామ్ అయి ఉంటాయి. తర్వాత కొన్ని ఎండోజెనిక్ ఫోర్సెస్ అని చెప్పాం కదా, భూమి లోపల జరిగే మార్పుల వల్ల కూడా ఫామ్ అయ్యేవి ఉంటాయి. ఇప్పుడు కమింగ్ టు మనకి డెక్కన్ ప్లాటూ కిందకు వస్తే, మన డెక్కన్ ప్లాటూ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉందో అది వోల్కానో ద్వారా ఫామ్ అయింది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయింది అది మనకి డెక్కన్ ప్లాటూ. సో ఇవి ఏమిటి వల్ల మనం ఏం చేయలేదు కదా, అంటే ప్రకృతి వల్లనే ఫామ్ అయింది, జస్ట్ బికాజ్ ఆఫ్ ఎండోజెనిక్ ఫోర్సెస్. సో ఇవన్నీ మేజర్ ల్యాండ్ ఫామ్స్. ప్లెయిన్స్ అనేవి కూడా అంతే, మనం ఏం చేయలేదు ప్లెయిన్స్ ఫామ్ అవ్వడానికి. బట్ మిగతా ఇక్కడ మైనర్ ల్యాండ్ ఫామ్స్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ వ్యాలీస్ ఉన్నాయి. ఈ వ్యాలీస్, ఈ లోయలు ఎట్లా ఏర్పడతాయి? ఇక్కడ 2 కొండలు ఉన్నాయి. ఈ 2 కొండల్లో ఇక్కడ ఏదైతే గ్యాప్ వస్తుందో, 2 కొండల మధ్యలో ఇక్కడ కొండ ఇంకొక కొండ మధ్యలో ఏదైతే ఇట్లా ఉంటుందో ఈ కోర్స్ని ఏమంటామంటే లోయ అంటాం. ఇవన్నీ ఎట్లా ఫామ్ అయ్యాయి? 2 కొండల వల్ల ఫామ్ అయ్యాయి. అంటే వేరే ల్యాండ్ ఫామ్ వల్ల ఫామ్ అయ్యాయి, లేకుంటే వేరే ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ వ్యాలీ వల్ల 2 కొండలు ఏర్పడ్డాయని కూడా చెప్పొచ్చు కదా. జస్ట్ ఇట్లా ఉంది ప్లెయిన్, 2 కొండలు ఏర్పడ్డాయి. సో దాని నుంచి మనం వ్యాలీ అని పిలుస్తున్నాం. బట్ అదైతే మేజర్ ల్యాండ్ ఫామ్ కాదు కదా. సో ఈ వాటర్ ఫాల్స్ కూడా అంతే. ఈ వాటర్ ఫాల్స్ ఏంది? జస్ట్ ఏదో అన్ఈవెన్ రాక్ ఉంటుంది, ఇట్లా ఏదో కొండ ఏదో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి రివర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ రివర్స్ నుంచి వాటర్ వచ్చి ఇలా ఫ్లో అవుతుంది. బట్ వాటర్ ఫాల్ అనేది ఒక వేరే ల్యాండ్ ఫామ్ వల్ల ఫామ్ అయింది కదా. సో ఇది కూడా మైనర్ ల్యాండ్ ఫామ్స్ అనమాట వాటర్ ఫాల్స్. ఈ డెల్టాస్ అంతే. ఈ డెల్టాస్ ఏంది? రివర్స్ సముద్రంలోకి కలిసే ప్రాసెస్లో సముద్రం దగ్గర మనకు చాలా అవక్షేపాలని తీసుకొస్తాయి ఈ రివర్స్. మనం చదువుకున్నాం, ఏవైతే సాయిల్స్ని తీస్తాయో ఎక్కువగా అల్లువియల్ సాయిల్స్ని ఇవి సేకరిస్తాయి అనమాట. అవక్షేపాలు ఏవైతే ఇక్కడ నిలిపివేస్తాయో సముద్రం దగ్గర వాటిని మనం డెల్టాస్ అంటాం. ఇవి ఎలా ఏర్పడాయి? రివర్స్ వల్ల, మైనర్ ల్యాండ్ ఫామ్స్ అంటాం. సో ఈ రివర్స్ అనేది వేరే ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తుంది. బట్ ఇది ల్యాండ్ ఫామ్ అయితే కాదు. రివర్స్ అనేది అసలు జస్ట్ ఒక వాటర్ బాడీ. ఈ వాటర్ బాడీ మైనర్ ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తుంది. సో రివర్ అనేది జస్ట్ ఏ వాటర్ బాడీ, నాట్ ఏ మేజర్ ల్యాండ్ ఫామ్ అనేది అయితే మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్విజ్, ప్లాట్యూస్ ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్నాడు. ప్లాట్యూస్ అంటే మనకి పీఠభూములు అంటాం తెలుగులో. ఇవి ఆప్షన్ ఏ ఏంటంటే లో ఫ్లాట్ ల్యాండ్స్, ఆప్షన్ బి ఎలివేటెడ్
ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్స్, ఆప్షన్ సి డీప్ వ్యాలీస్, ఆప్షన్ డి వాటర్ బాడీస్. ఇక్కడ మనకి ప్లాట్యూ అంటే మనకి ఆల్రెడీ చెప్పాను పైన క్విజ్‌లోనే చెప్పాను. ఈ ఫ్లాట్ ఇక్కడ మనకి ఎలా ఏర్పడింది పైన క్విజ్‌లో ఇక్కడ చూడండి లావా. ఇదేంటిది ఇది? మనకిది ఎలా ఏర్పడింది? లావా ఇలా అంతా ఇక్కడ రావడం వల్ల ఇట్లా ఒక ల్యాండ్ ఫామ్ అయితే ఫామ్ అయింది. ఇది ఎర్త్ సర్ఫేస్ కంటే పైన ఉంది. సో, ఎలివేటెడ్ ఫీచర్ అనేది అర్థమైంది. సో, ఈ ఎర్త్ సర్ఫేస్ కన్నా ఎక్కువ ఎత్తులో ఉంది. కొంచెం ఎక్కువ ఎత్తులో ఉంది. బట్ దీనికి ఇప్పుడు మౌంటైన్స్‌కి ఇలా ఒకటి శిఖరాలుంటాయి. ప్లాట్యూస్‌కి అయితే శిఖరం లేదు. ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్. దీనికి ఇంకా ఒకవేళ ఒకటి గాని లేదా అంతకంటే ఎక్కువ ఇట్లా స్లోప్స్ అయితే ఉంటాయి మనకిట్లా. స్లోప్స్ అయితే ఉంటాయి. సో, ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్ అనేదైతే దీనికి ఆన్సర్. లో ఫ్లాట్ ల్యాండ్ అయితే కాదు. ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్. తర్వాత డీప్ వ్యాలీస్ అంటే కాదు. మనకి వ్యాలీస్ అంటే ఎలా ఏర్పడాయో మనం చెప్పాం ఇందాకనే. ఇవి 2 కొండలనుకుంటే దీని మధ్య ఒకటి వ్యాలీ ఉంటది అని చెప్పాం. డీప్ వ్యాలీస్ కూడా కాదు. వాటర్ బాడీస్ అయితే అసలే కాదు. సో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్విజ్, విచ్ ల్యాండ్ ఫామ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ డెన్స్ పాపులేషన్. సో, ఆప్షన్లో ఏమి ఇచ్చాడంటే మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, హిల్స్ అయితే ఇచ్చాడు. సో, మనం చరిత్ర నుంచి చూసుకున్నా సరే మనుషులు ఎక్కువ నివసించడానికి ఇష్టపడతారంటే మనిషికి కావాల్సిన అన్ని అవసరాలకు తగ్గట్టుగా ఉండే జియోగ్రఫికల్ ఫీచర్ ఏదైతే ఉందో అక్కడే నివసిస్తారు. సో, మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఏంది? వాటర్ అవైలబుల్ ఉన్న చోట అదొకటి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు నివాసం ఉండడానికి సో, హౌసెస్ కన్‌స్ట్రక్షన్ ఈజీగా అవ్వడానికి అవసరమయ్యే ప్లేస్. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కన్‌స్ట్రక్షన్స్‌కి ఈజీగా ఉండే చోటు. నెక్స్ట్ అదేవిధంగా మనిషికి ఆహారం కావాలంటే ఎలా వస్తది? అగ్రికల్చర్ నుంచే వస్తది. ఎక్కడ పండుతది ఎక్కువ? ఎక్కడైతే ఫర్టైల్ సాయిల్స్ సారవంతమైన నేలలు ఉంటాయో అక్కడ. సో, ఇక్కడ ఫర్టైల్ సాయిల్స్ అండ్ అగ్రికల్చరల్ సర్ప్లస్. ఫర్టైల్ సాయిల్స్ ఒకటి. మనం ఇక్కడ ఆప్షన్స్‌లో చూసుకుంటే ఈ 4 ప్లెయిన్స్‌లో బాగా ఉంటాయి. వాటర్ అవైలబుల్ ఉంటది. మనకి ఇట్లా ప్లెయిన్స్ ఏంది ఇట్లా సేమ్ సర్ఫేస్ బాగా నీట్‌గా ఉండడం వల్ల, ఎగుడు దిగుడు లేకుండా ఉండడం వల్ల మనకి ఇట్లా వేరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్‌స్ట్రక్షన్‌కిని ఈజీ అవుతుంది. ఆ తర్వాత వాటర్ అవైలబుల్ ఉంటది. ఫర్టైల్ సాయిల్స్ ఉంటాయి. దానివల్ల అగ్రికల్చర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ప్లెయిన్స్‌లోనే అర్బనైజేషన్ అనేది ఎక్కువ ఉంటది. సో, ఆన్సర్ ఏందంటే ప్లెయిన్స్ అని మనం డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. నెక్స్ట్ ఈ 4థ్, 5థ్, 6థ్ ఈ 3 క్విజెస్ వచ్చేసి మనకి ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సెకండ్ పార్ట్ వీడియోలో అయితే ఉంటాయి. వీడియో లింక్ మనం వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఆల్సో ఈ 2 వీడియోలో ఒకటే చోట చూడాలంటే క్లాస్ 6థ్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ చాప్టర్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటది. సో, అందులో అయినా మీరు ఈ 2 వీడియోస్‌ని చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కమింగ్ టు క్విజ్, హిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మెయిన్లీ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, హిమాలయస్, అరావళి రేంజెస్ అని చెప్పాడు. ఇక్కడ మన ఏపీ, మన ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది కదా. సో, మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మన ఇండియాని చూసుకుంటే ఇండియాకి తూర్పు సైడ్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అయితే మనకి ఇక్కడ ఈ సైడ్ ఉంటాయి కాబట్టి వెస్ట్‌లో ఉంటాయి కాబట్టి ఇండియాకి. సో, వెస్టర్న్ ఘాట్స్ ఆప్షన్ అయితే మనం డైరెక్ట్‌గా రిమూవ్ చేయొచ్చు. హిమాలయస్ అనేవి నార్త్‌లో ఉంటది. ఇండియాకి నార్త్‌లో ఉంటది. సో, ఇది కూడా మనం తీసేయచ్చు. అరావళి హిల్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫార్ అవే చాలా దూరంలో ఉంటుంది. ఇది తీసేయచ్చు. సో, ఈ ఎలిమినేషన్ ద్వారా మనకి డైరెక్ట్‌గా ఈస్టర్న్ ఘాట్స్ అని అయితే చెప్పచ్చు. తర్వాత మనం ఇంకా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో పైన ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా మనకి ఈస్టర్న్ ఘాట్స్ అయితే ఉంటాయి. ఇవి డిస్కంటిన్యూస్ అనమాట. ఇవి మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, పైన ఒడిషా నుంచి తర్వాత ఏపీ, తర్వాత ఇక్కడ తమిళనాడు ఏదైతే ఉందో ఈ 3 స్టేట్స్‌లో కూడా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈస్టర్న్ ఘాట్స్ ఏమంటే డిస్కంటిన్యూస్ అనమాట. కంటిన్యూయస్‌గా ఉండవు. బ్రేక్ లాగా ఉంటాయి. సో, మన ఆంధ్రప్రదేశ్ హిల్స్ కొండలు ఏవైతే ఉన్నాయో అవి ఈస్టర్న్ ఘాట్స్‌లో ఒక భాగం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్విజ్, డెల్టా ప్లెయిన్స్ ఆర్ కాల్డ్ రైస్ గ్రానరీ బికాస్ ఆఫ్. ఇక్కడ డెల్టా ప్లెయిన్స్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఉండే డెల్టా ప్లెయిన్స్‌ని రైస్ గ్రానరీస్ అని అంటామంట. అంటే భారతదేశపు దక్షిణ ధాన్యాగారం అని మనం పిలవడం అయితే జరుగుతుంది. ఈ డెల్టా ప్లెయిన్స్‌ని ధాన్యాగారం అని ఎందుకు పిలుస్తున్నామంటే ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. అవేంటంటే రాకీ సాయిల్స్ ఒకటి, నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ వల్ల,
నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫర్టైల్ అలూవియల్ సాయిల్ ద్వారా, అండ్ ఫోర్త్ ఆప్షన్ డిజర్ట్ క్లైమేట్ వల్ల. సో మనం ఇక్కడ చూసుకుంటే డెల్టా ప్లెయిన్స్ అంటే మనం ఫస్ట్ క్విజ్లోనే చెప్పాము. ఈ ఫస్ట్ క్విజ్లో ఏం చెప్పాం, డెల్టా ప్లెయిన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇక్కడ రివర్స్ సముద్రంలోకి కలిసే క్రమంలో ఆ రివర్స్ ఆ నదులు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చిన అవక్షేపాలన్నీ ఇక్కడ వదిలేస్తాయి అని చెప్పాం మనం ఇక్కడ సముద్రం దగ్గర. ఈ నదులు తెచ్చిన అవక్షేపాల వల్ల ఏర్పడిన ఈ డెల్టా ప్లెయిన్స్లో మనకి ఫర్టైల్ సాయిల్స్ ఉంటాయి, సారవంతమైన మట్టి అయితే ఉంటుంది. ఈ సారవంతమైన నేలల వల్ల మనకి వరి పండించాలంటే కావాల్సిన 2 మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే సారవంతమైన నేలలు ప్లస్ వాటర్. సో ఇక్కడ 2 అవైలబుల్ ఉన్నాయి, ఫర్టైల్ సాయిల్స్ ప్లస్ వాటర్ కూడా 2 అవైలబుల్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ప్యాడీ అయితే బాగా వరి అయితే బాగా పండించడం జరుగుతుంది. దానివల్ల మనకి రైస్ గ్రానరీ అని చెప్పుకోవచ్చు. సో ఫర్టైల్ సాయిల్స్ అనేది వన్ ఆఫ్ ద రీజన్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ క్విజ్, ఇక్కడ మనకి ఫిషింగ్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ ఫిషింగ్, ఇట్లా చేపలు పట్టడం మెయిన్ ఆక్యుపేషన్, ప్రధాన వృత్తి ఎక్కడ అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ ఏ తీసుకుంటే ప్లాట్యూ రీజన్స్, ఇక్కడ ఈ పీఠభూముల్లో మనకి ఎక్కువగా ఈ వాటర్ బాడీస్ ఉండే ఛాన్సెస్ అయితే లేవు. నెక్స్ట్ హిల్లీ రీజన్స్ కూడా మనకు వాటర్ అనేది అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంటీరియర్ ప్లెయిన్స్ కాదు, అంటే ఇప్పుడు ప్లెయిన్స్ ఉన్నాయనుకో, ఈ ప్లెయిన్స్ ఇక్కడ నదులు ఉంటాయనుకో, ఇంటీరియర్ ప్లెయిన్స్ అంటున్నాడు, అంటే లోపల ప్లెయిన్స్ మధ్యలో అంటున్నాడు. ప్లెయిన్స్ మధ్యలో కూడా వాటర్ బాడీస్ అంతా అవైలబుల్ ఉండవు. సో ఆప్షన్ ఏంది, కోస్టల్ ఏరియాస్ అనమాట. ఇక్కడ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో రివర్స్, దాని దగ్గర కోస్టల్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఫిషింగ్ ప్రధాన వృత్తి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్ వీక్ 2 క్విజెస్ అయితే ఇంతటితో క్లియర్ అయ్యాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, మీ పవన్ కుమార్.